మినప సున్నుండలు తయారు చేసే విధానం. మనము 2 కప్స్ మినపప్పు, 1 కప్పు రైసు, 6 ఇలాచి, 1 కప్పు నెయ్యి, ఒక 2 కప్స్ షుగర్ పౌడర్, ఇంకా ఇవి డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంతే. తయారు చేసే విధానం ఎలాగో నేను చెప్తున్నాను చూడండి. బాండీలోని మినపప్పు, 2 కప్స్ మినపప్పు, 1 కప్పు రైస్ వేసి బాగా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి మొత్తం మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్, మినపప్పు రైసు అన్నీ కలిపి ఫ్రై చేసి మనం గ్రైండ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని షుగర్ పౌడర్ బాగా కలపాలి. 2-3 కప్స్ మనకి స్వీట్కి తగ్గినటువంటి సరిపడినంత షుగర్ కలిపి పెట్టుకోవాలి. ఇలా షుగర్ కలిపి పెట్టుకున్నటువంటి మినపపిండిలోని ఈ నెయ్యి వేసి దాన్ని మనం ఉండలు చుట్టి పెట్టుకోవాలి. నెయ్యి వేసి కలుపుకొని ఉండలు చేసుకోవాలి. మినప సున్నుండల్ని ఇప్పుడు మనం ఈ పిండిని నెయ్యి వేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే మిగిలినవన్నీ కూడా చేసేయాలి మనం. అంతే, మినప సున్నుండలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసి లైక్ చేసి కామెంట్స్లో నాకు ఎలా ఉందో చెప్పండి.